ఇప్పుడు మీరు ఢిల్లీ అయిపోయింది, పంజాబ్ అయిపోయింది, హర్యానాలో కూడా మొన్న ఆల్మోస్ట్ మంచి స్వింగ్ లో ఉన్నారు. లాస్ట్ మినిట్ లో హర్యానాలో మొత్తం నాయకులందరినీ కూడా చాలా మందిని డిస్టర్బ్ చేయడం అనేది జరిగింది. అలాగే కాశ్మీర్ లో ఒక ఎమ్మెల్యే గెలిచాం, కాశ్మీర్ లో గెలిచాం మళ్ళీ. సరే, అయితే అలాగే మీకు గుజరాత్ లో రెండో ప్లేస్ లో ఉన్నాం. సో ఇప్పుడు సౌత్ కి వచ్చాక ఏంటంటే విస్తరించడం అనేది ఒక్క రోజులు అవ్వదు. మీరు అన్నట్టు ఒక్క రోజులో అన్ని జరిగిపోవు. ఎందుకంటే ఒక మార్పు చేయాలన్నప్పుడు సో ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను లేపాలి. రుగ్మతలు ఏంటి? కులం, మతం, జాతి, ప్రాంతీయ రుగ్మతలు పోవాలి. సో ఉన్నోళ్ళు లేనోళ్ళకి ట్యాక్స్ కడుతున్నారు, అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారు. లేనోళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకొని పైకి వెళ్ళిపోయి ఉన్నోళ్ళ కేటగిరీకి వెళ్ళిపోయి సో లేనోడికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. సో ఇలా కొంత సమయం గడిచిపోతే ఈ దేశం అభివృద్ధి జరగాలి అంటే ముందు ఈ దౌర్జన్య పాలన పోవాలిగా. సో దానికే నేను మాట్లాడుతున్నాను. దాంట్లోనే ఈ పరంపరలోనే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి అవుట్ రైట్ గా అవినీతి పోతేనే ఇవన్నీ జరుగుతాయన్న వాదంతో ఆయన జర్నీ ఒక రోజు రాలా, ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ వచ్చి ఢిల్లీని, పంజాబ్ని, ఇంచుమించు దేశంలో ప్రధానమంత్రి స్థాయిగా కనపడే వ్యక్తి బీజేపీ తర్వాత ఎవరంటే కేజ్రీవాల్ ఉన్నారు. ఇక్కడ దేశంలో రెండే రాజకీయాలు, మళ్ళీ మీకు చెప్పాలి. ఒకటి మాఫియా రాజకీయాలు అంటాను నేను, ఇంకా ఎక్కువ పెద్దగా ఇంకా తక్కువ కాదు, అది మాఫియా రాజకీయాలు అంటాను. రెండోది సామాన్యులు చేసే రాజకీయాలు అంటాను. సామాన్యులు చేసే రాజకీయాలు అంటే ఎగ్జాంపుల్, రైతు బిడ్డగా నేను ఒక రైతు పడ్డ కష్టం నాకు తెలుసు కాబట్టి నేను డబ్బు మధ్య ఇవ్వకుండా అదే నిస్వార్థంగా అన్ని వర్గాలను మనం ఒప్పించి నేను గాని అసెంబ్లీకి వెళ్ళగలిగితే నేను ₹1 ప్రభుత్వ దానాన్ని ఆశించుకోగలుగుతాను. భారత రాజ్యాంగం పట్లనే మీరు పోటీ చేస్తారు. అలాగే ఒక ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి వెళ్తే అతను ఆ సమాజం వెనకబడటానికి ఏందనేది అర్థం చేసుకుంటాడు. అలాగే దళిత సమాజం సంబంధించిన అర్థం, అలాగే బీసీ సంబంధించిన అతను, అలాగే బ్రాహ్మణ్కి సంబంధించిన అతను కూడా విజయవాడ దుర్గగూడలో పూజారులు పడుతున్న ఇబ్బంది ఏంటనేది ఆ సమాజం నుంచి ఒకరు వస్తే వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఏం కావాలనేది విధానాలు అసెంబ్లీలో చర్చించి ఆ విధానాల ప్రకారం పాలసీస్ డెవలప్ చేసి గవర్నమెంట్ రన్నింగ్ అయ్యే విధానం వస్తుందంటే ఒక్క సామాన్యులు, అది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేసి చూపించింది. అలాగే గుజరాత్, ఇప్పుడు పంజాబ్ లో కూడా రైతు బేస్డ్ కాబట్టి చేసి చూపిస్తా ఉంది. ఇక్కడ మీరు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి బాగానే చెప్పారు. మీరు చెప్పే విధి విధానాలు కూడా అవన్నీ కుదురుపడి ఒక పవర్ లో వస్తే మేము చట్టసభల్లో సౌత్ నుంచి కానీ నార్త్ నుంచి కానీ ఎటు నుంచి అయినా ఇక్కడ మేము బలపడితేనే ఆ చట్టసభల్లో కూర్చొని దేన్నైనా నిర్మూలించగలం, ఖండించగలం. అది అలా జరగాలి అంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఈ వర్గాలుగా మతాలుగా విభజించి లేని ధర్మాలను సృష్టించి ఈ జనాలను, ప్రజలను అస్త వ్యవస్థలకు గురి చేస్తున్న వారిని ఖండించేవారు ఎవరు? ఇప్పుడు మీకు నేను అదే చెప్పాలి, మన పని మనం చేస్తా ఉంటే ఇప్పుడు మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేశారు, అలాగే ఇంకో దళిత సోదరులు పిలిచి చేస్తా ఉన్నారు, అలాగే ఇంకో రైతు పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు నన్ను రైతుగానే చూస్తున్నారు కానీ కమ్మ, కాపు, రెడ్డి కోణంలో చూడలేదు. నన్ను మీరు సమాజం కోసం చూసే వ్యక్తిగానే చూస్తున్నారంటే మన చర్యలే మనకి కాన్ఫిడెన్స్ వస్తాయి. ఇది ఢిల్లీలో మేము చేసి చూపించాం. మేము ఒక అజెండా, ఇప్పుడు సపోజ్ విజయవాడ వెస్ట్ తీసుకున్నాను అనుకోండి, విజయవాడ వెస్ట్ స్థితిగతులు చూసుకొని ఒక్కొక్క వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది సార్ ముఖ్యంగా ఫస్ట్ ఈ పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఒక్కటే మెయిన్. విద్య కూడా ఉచిత విద్య రావాలి. అలాగే రెండోది వైద్యం కావాలి. ఇక్కడ ఉచిత విద్య లేని కాన్సెప్ట్ లేకుండా ప్రైవేట్ కాలేజెస్ అన్ని పెట్టేసి పేదవాడికి విద్యను లేకుండా చేశారు. ఎందుకంటే ఒక యూనివర్సిటీనో లేదా బిగ్ కాలేజ్ ప్రజలు తప్పే ఉందంటున్నారు. ఇక్కడ ప్రజలు కాదు, గవర్నమెంట్ స్కూల్ కాదు సార్, ఉచిత స్కూల్లే పెడదాం, ఉచిత విద్య పెడతారు. ఆ ఉచితంగా చదివించుకోవడానికి ప్రజలు రెడీగా లేరు కదా. ప్రజలకి కాన్ఫిడెన్స్ కావాలంటున్నారు. దాన్ని కూడా మీరు ఇక్కడ ప్రజల ఆలోచన, దాన్ని కూడా మీతో నేను డిఫర్ అవుతున్నాను. చెప్పండి. ప్రజలు వద్దంటలేదు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే గవర్నమెంట్ స్కూల్లో నిధులు ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను లిటరల్ గా చూశాను, గవర్నమెంట్ స్కూల్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళాను. సో మీ లోపం వల్ల వాళ్ళు కాన్వెంట్కి వెళ్తున్నారంటే లోపం వాళ్ళది కొంచెం, నిధులు లేవు, ఫెసిలిటీస్ లేవు, సిస్టమ్ లో పట్టించుకునే నాదులు లేడు. ఇవంతా కూడా ఒక లాంగ్ ప్రాసెస్ లో
ఇందులో ప్రభుత్వం హస్తం ఏమైనా ఉందంటారా? ఎస్, ప్రభుత్వ కుట్ర ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తాలూకా కాలేజెస్ పెట్టి ఉచిత విద్య అయితే ఈ పేదలందరికీ అర్థమవుతుంది కదా. ఈ పేదలందరూ అర్థమైతే నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు చెప్పి విని వీళ్ళు రాజకీయాలకు వచ్చేస్తే వీళ్ళు అవినీతి చేయకుండా ఈ తిమింగళాలు ఎవరైతే ఉన్నారో సో పెట్టే పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి మాఫియా, నేను అనేది ఆర్థిక మాఫియా ఒక 10-20 ఏళ్ళు కొట్టే. ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్ వాళ్ళ దగ్గర ధనాన్ని ఏదైతే లాభం కోసం ఈ ఉచిత వైద్యం అన్నది ఇలా నేను చెప్పదలుచుకుంది మీకు. మాఫియాని ఎందుకన్నానంటే ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యేకి కార్పొరేట్స్ తాలూకా కాలేజెస్ నుంచి ఇనాం వెళ్తుంది, అలాగే ఎమ్మెల్యేలకి ఒక రేషన్ డీలర్ నుంచి ఇనాం వెళ్తుంది, ఎమ్మెల్యేలకి కాంట్రాక్టర్ నుంచి ఇనాం వెళ్తుంది, ఎమ్మెల్యేలు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇనాం వెళ్తుంది, ఎమ్మెల్యేలకి అన్ని సిస్టమ్ నుంచి పోతాయి. ఇవి కాక న్యాచురల్ రిసోర్సెస్ తో చేసుకోవచ్చు. వీళ్ళు అడిగే పరిస్థితి ఉండదు. వీళ్ళు అడగకుండా ఉండటానికి తలా చేతులు పదేసి మా జగనన్న, మా చంద్రన్న, మా ఇంకొక అన్న ఇచ్చాడని చెప్పేసి వాళ్ళ నజ్ఞానంలో ఉంచాలన్న కుట్రలో భాగమే ఈ ప్రభుత్వ తాలూకా కాలేజెస్, ప్రభుత్వ తాలూకా అని కూడా పనికిరావు అని ప్రచారం చేసి దాన్ని వదిలించుకున్న విధానం. ఇంకా వదిలించుకునే పరిస్థితి ఏం జరుగుతా ఉందంటే, ఇదే జరిగితే ఇప్పుడు ప్రైవేట్ విద్య ఏవైతుందో ఈ పేదవాడు ఎలాగూ ప్రైవేట్ లో జారలేడు, వాడు చేరినప్పుడు వాడి పని వాడు చేసుకుంటాడు. అంటే శూద్రుడుగానే ఉండిపోవాలి. ఇప్పుడు పాత ధర్మం ఉంది కదా, ఆ జ్ఞానం నుంచి అజ్ఞానం కింద ఉంటేనే మనం రాచరికం అంటే రాజులే కాదు. సో రాచరికం అంటే నా కుటుంబం పోయినాక నా కొడుకు పోయిన తర్వాత నా మనవను కూడా పరిచయం చేసే కార్యక్రమాలు మన రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి ఇది ఇంకో నయా రాచరికం ప్రజారంగంలో. ఇప్పుడున్న మా భారతదేశంలో ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉన్నా ఈ మాఫియాలోనే ఉందంటారా? నేననేది ఈ మాఫియా సిస్టమ్ ఉంది కాబట్టి దీని మీద పరిశోధన తీసి మొత్తం వర్కౌట్ చేసిన పరిస్థితే. కాబట్టి ఢిల్లీని ఒక్కసారి కొట్టగలిగి ఈ రోజు ఢిల్లీని కొట్టడానికి ఢిల్లీలో ఉచిత వైద్యం ఉందా? ఢిల్లీలో మొత్తం కూడా ఉచిత వైద్యం, ఉచిత విద్య. సో అక్కడ అవినీతి లేని పరిపాలన, అక్కడ వచ్చే రాబడి పోబడికి ఇంకా మిగిలితే పరిస్థితి. అప్పు లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఢిల్లీ. ఉచిత నీటి సరఫరా చేసే రాష్ట్రం, కల్తీ వాటర్. ఢిల్లీలో కార్పొరేట్ స్కూల్ అనేది లేదంటారా? కార్పొరేట్ స్కూల్ ఉన్నా సో గవర్నమెంట్ స్కూల్ అంతకు మించి ఉన్నాయి. అంతకు మించి ఉన్నప్పుడు కార్పొరేట్ వ్యవస్థనైతే ఆపల. కార్పొరేట్ వ్యవస్థ ఉన్నా అక్కడ కార్పొరేట్ వ్యవస్థకి ఎవరు వెళ్తారంటే ఈ తక్కువ జాతి వాళ్ళతో ఉండటానికి ఇష్టపడని ఉంటారు. చూడు, నిర్మూలించలేదా తక్కువ జాతి? నేననేది సో ఇక్కడ మన లక్ష్యం సమాజంలో స్ప్లిట్ క్రియేట్ కాదు. మన లక్ష్యం పేదరికాన్ని పైకి తీసుకురావాలి. ఈ 90% పేదలు ఎవరైతున్నారో, మధ్యతరగతి వాళ్ళు ఎవరైతున్నారో, నేననేది పేదలు అంటున్నాను, అంత కులాలు కాదు. బ్రాహ్మిన్స్ కూడా పాపం ఈ రోజుల్లో మినిమం ఇంకా 5,000 లేని కూడా ఉన్నారు. సో ఈ పేదలందరూ చదువుకొని వీళ్ళు అప్లీట్ అయ్యే విధానమే అమ్మద్ది. కానీ సో మీరనే కార్పొరేట్ కాలేజెస్, స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ప్రైవేట్ చేసినప్పుడు కొన్నాళ్ళకి వాళ్ళే మూసేస్తారు. మనం మూసేయాల్సిన పని లేదు కదా. ఇప్పటికే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కన్నా కూడా ఢిల్లీలో ఉన్న ఏదైతే స్కూల్స్ ఉన్నాయో దానికి ఎక్కువ ఎందుకు కీ కడుతున్నారు. ఈవెన్ రిచ్ కిడ్స్ కూడా కాలేజెస్ కి, స్కూల్స్ కి ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ సామాజిక కోణం వస్తుంది. ఇక్కడ ఒక పిల్లవాడు చదివితే అన్ని వర్గాలతో కలిసి బతుకుతున్నాడు, కలిసి బతికే తత్వం వస్తా ఉంది. సో మెలకువలు తెలుస్తున్నాయి, సామాజిక మెలకువలు, ప్రపంచంలో ఎలా బతకాలో తెలుస్తా ఉంది. ఇవన్నీ ఇక్కడ వస్తాయి. సరే, ఇప్పుడు ఢిల్లీలో ఈ ఉచిత విద్య అన్న కాన్సెప్ట్ మీద ఎంతవరకు ఉచిత విద్యని ప్రొవైడ్ చేస్తున్నారు? సో ఇప్పుడు ఢిల్లీలో మొదటి పెట్టుకున్న విధానంలో ఇప్పటికి నిన్న మళ్ళీ కూడా మా వాళ్ళు ఆల్మోస్ట్ మొదటి తరం మొదలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిగ్రీకి వచ్చే పరిస్థితి. కాబట్టి డిగ్రీ కూడా మళ్ళీ ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా మొత్తం భారీ స్థాయిలో సో ఉచిత విద్య అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఢిల్లీలో ఈ సిద్ధాంతం పట్టుకొని వెళ్ళారో ఇప్పుడు 2 సార్లు గెలిచారు, 3వసారి కూడా గెలవబోతున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రచారం చేయట్లేదు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని. ఒకవేళ గెలిచే పరిస్థితి ఉంటే నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా ఢిల్లీలో మోహరించే వాళ్ళు. సో రెండోది, ఢిల్లీలో ఎవరికన్నా మనీ ఇవ్వటానికి కానీ ఈ పార్టీ వెళ్తే వాళ్లే వీడియో తీసి పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈ సనాతన ధర్మం అని ఒక ముసుగులో ఈ భారత జనతా పార్టీ చేపిస్తున్న ఈ డ్రామా గురించి మీరేమంటారు? సో ఇక్కడ వాళ్ళ కుట్ర ప్రజల మధ్య విభజన పెట్టడం, మా కుట్ర
ప్రజలను చైతన్యం చేయడం, మాది కూడా కుట్ర అంటాను. ఓకే. సో మా కుట్ర ప్రజలను చైతన్యవంతం చేస్తే చైతన్యవంతమైన సమాజం కులం మతం ఏమి ఆలోచించకుండా నేను ఎలా బతకాలి, నా తోటోడు ఎలా ఉండాలి, భవిష్యత్ తరాలకి ఏమన్నా మనం ఉంచగలుగుతున్నాం. మనం ఈ భూమి మీదకి వచ్చామంటే ఈ మైన్స్ మినరల్స్ అన్ని దోచుకొని వెళ్ళిపోవడం కాదు కదా. భవిష్యత్ తరాలకు ఉంటుందా, లేదు యుఎస్ వెళ్ళి ఎలా బతకాలి, యూకే వెళ్ళి ఎలా బతకాలి, ప్రపంచ మార్కెట్ లో రేపు ఇంకా యువత లేరు, ఆ యువత లేని పరిస్థితులు వచ్చే అవకాశాలని నా జాతి ఎలా వాడుకోవాలి, ఇవన్నీ కూడా వచ్చే యువతరానికి వస్తుంది. కాబట్టి విద్య, శాస్త్రీయ విద్యని ఎక్కించాలి, దాని మీద వెళ్ళాలి అనేది మా కుట్ర. వాళ్ళ కుట్ర విభజన చేయాలన్నది. కాబట్టి మేము దాంట్లో వాళ్ళ ట్రాప్ లో మేము పడకుండా మేము ఒకవేళ మీరు అన్నట్టు ఈ సనాతన ధర్మం వాటి గురించి వీటి గురించి మాట్లాడితే చూసావా, సో నేతి మహేశ్వరరావు అనే వ్యక్తి ముస్లిం లీగ్ పార్టీలో ఉన్న ఆయనతో కూర్చొని ఇంటర్వ్యూ చేశారు, వీళ్ళిద్దరు మన సనాతన ధర్మం మీద కుట్ర చేశారని. రెచ్చగొడితే 70% ఉన్న వాళ్ళు హిందువులు కాబట్టి సో బీజేపీకి అడ్వాంటేజ్ వస్తుంది. 70% ప్రజలు వాళ్ళని సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ధర్మం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మతం అంటే ధర్మం. సో మన మతం మీద దాడి చేస్తున్నారు. మీరు కూడా యాజ్ ఎ హిందూ ఒకప్పుడు, తర్వాత ఒకటి మీరు యాజ్ ఎ హిందూ మీ హిందూ ధర్మ శాస్త్రాల గురించి, ఎథిక్స్ గురించి మీకు నాలెడ్జ్ ఉండేది. యాజ్ ఏ హిందూగా ఆ సనాతన ధర్మానికి మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, లేకపోతే దాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నది అసలు ఆ జనాలకి సనాతన ధర్మం అనేది కూడా పాపం తెలియదు. ఇప్పుడు నేను బ్యారేజ్ పైన వెళ్తా ఉంటే కనకదుర్గమ్మ కనపడుతుంది. కనకదుర్గమ్మలో మా అమ్మని చూసుకుంటాను. మేము ఎందుకంటే గ్రామ దేవతలు పూజించే పల్లెటూరు వాళ్ళని. సో నేను అనేది హిందూ మతం అది. ఇప్పుడు మా ఊరు వెళ్తే నేను మా పలానా గుడికి వెళ్తాను, అలాగే మా అత్తగారు ఊరు వెళ్తే బుద్ధుడి దగ్గరికి వెళ్తాను, మా కుటుంబం హజరత్ దర్గా దగ్గరికి వెళ్తాను, మా చెల్లెల వాళ్ళందరూ ఇచ్చింది కూడా అలాగే. ఇక్కడ ఎప్పుడన్నా కేరళ వారిలో వెళ్తే నేను నేను చర్చికి కూడా వెళ్తాను. నేనేమంటున్నానంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, మళ్ళీ మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది, వాళ్ళ ట్రాప్ లో మనం ఆ డిస్కషన్ తీస్తే, ఏది సనాతన ధర్మం హిందూ మతం ఈ డిస్కషన్ తీస్తే వీఆర్ అండర్ ది ట్రాప్ ఆఫ్ బీజేపీ. సో నేను ఇదే కాంగ్రెస్ పార్టీలకు కానీ మిగతా కమ్యూనిస్టులకు కానీ అందరికి కూడా చెప్పేది, వాడి కుట్ర మనల్ని మతపరంగా చర్చ పెట్టాలి. వారి కుట్ర ఇదే అని మాకు అర్థమవుతున్నప్పుడు 70% ప్రజలు ఆ మెజారిటీలో ఉన్నప్పుడు ఆ 70% కి మాకేం అర్థమైందో అది కుట్ర అని, మాకు అది కుట్ర అని ఎలా అర్థమైందో వాళ్ళకు కూడా వివరించి దానికి నేను మీకు అర్థమయ్యేలా వివరించడం. దానికన్నా కూడా మతం పరంగా మనం డిస్కస్ చేసినప్పుడు వెళ్ళే అడ్వాంటేజ్ వేరైనప్పుడు దాని చర్చకి రాకుండా ఈ 70% జనాభాలో వాళ్ళ సమస్యలు, రేపు మొన్న కరోనా వచ్చింది, కరోనా ద్వారా రాష్ట్రంలో 15,000 మంది చనిపోయారు. ఓన్లీ రీజన్ ఇక్కడ వైద్య సదుపాయాలు లేవు. రేపు మళ్ళీ ఇంకో కరోనా రాబోతుంది, వస్తే మీ ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బతకాలని మధ్య తరగతి వాళ్ళని కిందోళ్ళని మనం కానీ ఎడ్యుకేట్ చేయగలిగి, విద్య ద్వారానే మీ పిల్లోడు మంచి భవిష్యత్తు వస్తుంది, విద్య ద్వారానే వివక్ష పోతుంది, విద్య ద్వారానే కులతత్వం మతత్వం పోద్దని వీళ్ళకి చెప్పగలిగి ఈ విధానం బెటర్ అంటావా, కలగాల పంపులో కాలు పెట్టడం బెటర్ అంటావా అనేది మీరే అడగాలి. ఒకటి ఇక్కడ కలగంపులు అనేది కాదు, ఇప్పుడు వాళ్ళు రెచ్చగొడుతున్న వేలో వాళ్ళు ఉన్నారు. ఏదైతే దళిత సమాజం మీద నేను మీకు చెప్పాలి, నేను మేనేజ్మెంట్ లో నా ఎక్స్పర్టైజ్ మనిషిని ఎలా మారటం అనేది నా ఎక్స్పర్టైజ్. అంటే మార్పు ఒక్క రోజు రాదు. మార్పు ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక మతం, ఇంకొక అతను ఇంకొక మతం, మీరు ఆ మతం మారేసి వైజ్ఞానం సైడ్ రారంటే రారు. అసలు మతం టాపిక్ చేయకూడదు. మార్పు 3 స్టేజ్లు అంటారు నేను చెప్పే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ప్రకారం. ఫస్ట్ వాళ్ళకి న్యూట్రల్ చేయండి. అంటే న్యూట్రల్ అంటే వాళ్ళని మతం తాలూకు డిస్కషన్ చేయకుండా వాళ్ళకి ఏం జరుగుతుంది చెప్పేసే పరిస్థితి వస్తే, ఎడ్యుకేట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తుంది అనేది మా పార్టీ నమ్మింది కూడా. పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగాను ఒక మనిషి ఉదాహరణ చెప్తాను నేను మీకు. COVID-19 కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటంటే ఎవరు పట్టించుకోకపోవడం. కుటుంబ సభ్యులే పట్టించుకోక భయభ్రాంతులకు గురై గదిలోనో హాస్పిటల్లోనో ఒక వాలంటీర్ కంప్లీట్ అవనివ్వండి. ఇలాంటి సమయంలో కులం మతం వర్గం జాతి వర్ణం అని ఏది చూడకుండా
ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది వ్యక్తులు ముస్లింలు అని కూడా చూడకుండా ప్రచారం చేసుకోకుండా ఎంతో మందికి దహన సంస్కారాలు చేసి చనిపోయిన వారికి మరియు ఆ సమయంలో ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళకి బ్లడ్లు ఇవ్వడం కానీ హాస్పిటల్లకు చేర్చడం కానీ ఇవన్నీ ప్రజాసేవలా చేశారు, ఏ స్వార్థము లేకుండా. ఇలాంటి ధర్మంలో ఉన్న వ్యక్తులకి టార్గెట్ చేసి ఈ దళిత వర్గానికి హీనంగా చూసి మణిపూర్ ఒక సమస్య చూడండి మీరు. మణిపూర్లో నగ్నంగా ఒక స్త్రీని అలా చేసి మరి దళిత సమాజానికి ఆ మందిరాల్లో వెళ్ళకూడదు, ఈ మందిరాల్లో వెళ్ళకూడదు, మీకు అక్కడ హక్కు లేదు, ఇక్కడ హక్కు లేదు, ఇలా అన్నీ చేస్తున్న ఈ ప్రభుత్వాల గురించి మేము డైరెక్ట్గా చెప్పకుండా మేము ఒక మనిషిని తీసుకొచ్చి సేవా మానవత్వం అని ట్రీట్ చేసి మొత్తం అర్థమయ్యేలాగా మానవత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎవరో ఒకడు వచ్చి నువ్వు ఏ ధర్మమో మర్చిపోతే నువ్వు ఏం సేవ చేసుకున్నా వేస్టే అని ఒక్కడు చెప్పగానే ధర్మం విరుచుకుపడుతుంది. ఆ ధర్మం కోసమే నేను బతుకుతున్నానని చెప్పే వ్యక్తులతో మేము ఎలా ఉంటాం? ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది నేను ముఖ్యంగా ముస్లిం సోదరులకైనా దళితులకైనా, ఒక వ్యక్తిని మనం గెలవాలి అంటే, యుద్ధం చేయాలి అంటే వ్యూహం అవసరం. మనకు కావాల్సింది ఈ దేశంలో సెక్యులర్ ప్రజాస్వామ్యం ఉండాలి, అన్ని మతాలు కలిసేటట్టు ఉండాలి, విజ్ఞానం ఉండాలి. విజ్ఞానం వస్తేనే అందరం, మీరు చెప్పారు ఇందాక కరోనా టైం భయం, విజ్ఞానం ఉంటే అది ఉండదు కదా. సో ఈ అన్ని కూడా రావాలి అంటే వ్యవస్థలో ఈ మాఫియాని కొట్టాలి. మాఫియాని కొట్టాలన్నప్పుడు మీరు చెప్పే దళితుల తాలూకు వాళ్ళైనా మాకు అన్యాయం జరిగిందని మాట్లాడినా, మీరు మాట్లాడినా, బీజేపీ తాలూకా మీకు తెలియాల్సింది ఒక వాట్సాప్ యూనివర్సిటీ ఉంటది. వాట్సాప్ యూనివర్సిటీ తీసుకొని అవుట్ రైట్ గా మీ డిజిటల్ కంటెంట్ ని నిత్యం 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 ఒక వర్గాన్ని దేశద్రోహులుగా చూపించిన పరిస్థితి. మీరు చెప్పే ఆ సిస్టమ్ లోకి మనం గాని ఎంటర్ అయ్యి మాట్లాడే విధానం ఉంటే, ఎక్కడో దిక్క మనకి గాని మిస్టేక్ వాళ్ళు గాని వీళ్ళు గాని జరిగి ఉంటే వాడికి కావాల్సింది మీరు మనం మాట్లాడే విధానంలో చిన్న స్కూల్ అంటే సనాతన ధర్మం తప్పు అని మాట్లాడితే ఈ వీలో కట్ చేసి వేసే విధానం ఉంటుంది. కాబట్టి ఒక వ్యూహకర్తగా నేను మీ అందరికి మనందరికి చెప్పదలుచుకుంది కూడా, వీ షుడ్ టాక్ అబౌట్ ఓన్లీ ప్రాబ్లమ్. సో ఈ ఇష్యూ చైతన్యం చేయడం. సో ఫర్గెట్ అబౌట్ మనం మాట్లాడుతూ ఉంటే మతం గురించి ఇటు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్క టైంకి మన పిల్లలు, మీ పిల్లలైనా మా పిల్లలైనా ఎవరన్నా మతం గీతం గురించి మాట్లాడుతూ ఉంటే ఆడిని పిచ్చోళ్ళ చూసే రోజు రాబోతా ఉంది. దానికోసం మనం చేయాల్సింది విద్యను పెంచుదాం, ఉచిత విద్యను పెంచుతాం, ప్రతి ఒక్కడు కంపల్సరిగా చదివేటట్టు విద్య గురించి మాట్లాడారు. విద్యను పెంచుతున్నాము. ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళలో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కామన్ ఎడ్యుకేషన్ పరంగా. సంస్కార పరంగా ఒక క్రిస్టియన్ స్కూల్ అయితే బైబుల్ గురించి చెప్తున్నారు, మిగతా స్కూల్స్ అయితే భగవద్గీత, రామాయణం, వేదాల గురించి, ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించే జ్ఞానం నేర్పుతున్నారే తప్ప ఇది ఒక సెక్యులర్ కంట్రీ, ఇది మేము భారతదేశం, వీళ్ళందరూ భారతీయులు అని అసలు ఏదైతే ధర్మ విషయాలు ఉన్నాయో భగవద్గీత కానీ బైబుల్ కానీ ఇవన్నీ ఎందుకు పక్కన పెట్టకుండా చదువు చెప్పట్లా? ఇక్కడ మా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మా ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ఒకటే, మీరేమన్నారు ఈ మతాలు కులాలు వర్గాలు అన్ని పక్కన పెట్టి ఎడ్యుకేషన్ అన్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ లోనే మీరు చెప్తుంది హిందూ ధర్మం గురించి నేర్పుతున్నారు కదా. నేను చెప్తుంది, మీరు మాట్లాడుతుంది కార్పొరేట్ ఎడ్యుకేషన్ గురించి, నేను చెప్తుంది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ గురించి. గవర్నమెంట్ స్కూల్లే లేవు కదా. మేము చెప్పదలుచుకున్న గవర్నమెంట్ ఎడ్యుకేషన్ లో సో సైన్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటది, కామర్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అలాగే రిలీజన్ సంబంధించినప్పుడు ఆప్షన్స్ ఇస్తాం. సో నువ్వు హిందూ అయితే భగవద్గీత చదువుకో, ముస్లిం అయితే ఖురాన్ తాలూకు చదువుకో, క్రిస్టియన్ అయితే బైబిల్ చదువుకో, ఒక ఆప్షన్ ఇస్తాం. ఎందుకు? వాడి ధర్మం వాడు చదువుకోవడానికి వాడు ఇష్టపడినప్పుడు దాన్ని చేయటం అనేది ప్రభుత్వ ధర్మం. ఇది సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది, ఒక తెలుగు సబ్జెక్ట్ ఉంది, ఒక హిందీ సబ్జెక్ట్ ఉంది, ఉర్దూ సబ్జెక్ట్ ఎందుకు పెట్టట్లేదు? ఇక్కడ నేను అదే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు సెక్యులర్ కంట్రీ అయినప్పుడు మనకు ఆప్షన్ తెలుగు ఆప్షన్ ఇస్తున్నాం, నేటివ్ భాష తెలుగు ఇచ్చేటప్పుడే
తెలుగుతో పాటు ఉర్దూ కూడా ఆప్షన్ పెట్టినప్పుడు అతను ముస్లిం కుర్రోడు అయితే ఆప్షన్ ఉర్దూ కాదు చదువు. సార్. ఇక్కడ ఇప్పుడు మీకు నేను ఇక్కడ ప్రతి స్కూల్లో ఏ స్కూల్లో అయినా గవర్నమెంట్ స్కూల్ కాడి నుంచి కార్పొరేట్ స్కూల్ దాకా మీరు అన్ని సబ్జెక్టులు ఆప్షన్ లేకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ కామన్. ఇక్కడ ఈ ఉర్దూ అన్నప్పటికీ ఆప్షన్ అని ఎందుకు అంటున్నా? ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది, నువ్వు అవునన్నా కాదన్నా రెండు భాషలు ఇక్కడ తెలుగు మనది పుట్టినప్పటి నుంచి నేర్చుకున్నాను. అవును. లేదు ఇంకొకటి ఎవరైనా ఫ్రెంచ్ వాళ్ళు లేదా ఉర్దూ వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు మీరనేది 5% 10% వీళ్ళని మొత్తం నేర్చుకోండి అని 100% మీద రుద్దటం ఎంతవరకు ఈ సబబు? తెలుగు కంట్రీలో, తెలుగు స్థానంలో, తెలుగు దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇక్కడ రెండోది, ఇక్కడ అసలు మెజారిటీ లేదు కదా, మళ్ళీ దీని మీద ఎంత ఫోకస్ ఎందుకు పెడుతున్నారు? దాన్ని కూడా ఇక్కడ వాళ్ళకి ఉపాధి అనేది ఇంపార్టెంట్. అంటే ఉర్దూతో ఉపాధి పోయింది అంటారా? సో నేననేది ఇప్పుడు వాళ్ళకి మీరు చెప్పాలని కన్విన్స్ చేయాల్సింది, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎక్కడన్నా వెళ్ళి జాబ్ చేయగలుగుతున్నాడు, ఉర్దూ నేర్చుకుంటే ఈ దేశంలో జాబ్ చేస్తున్నారు అని మీరు చెప్పి మీరు కన్విన్స్ డిస్కస్ చేయగలిగితే ఉర్దూ కూడా పెట్టేయచ్చు. సరే, ఇప్పుడు అలాగే అరబిక్ కంట్రీలు ఎన్ని ఉన్నాయి? మీరు అది ఒకటి ఇక్కడ ఎవరైతే ఉపాధిగా ఫైనాన్షియల్ గా మెరుగుపడడానికి ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి ఇంగ్లీష్ చదువుకుంటే వాడు ఫైనాన్షియల్ గాను భవిష్యత్తులో బాగుంటాడు అంటారు. చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకున్న వారే అరబు దేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఆ అరబీ ఎందుకు పెట్టట్లా ఇక్కడ? నేను అదే చెప్తున్నాను. ఒకవేళ ఉర్దూ వదిలేయండి, నేను చెప్తుంది కూడా అదే. అరబీ ఎందుకు పెట్టాలి? మీరు చెప్పే అరబీ కూడా నేను చెప్తుంది అదే. నేను ప్రొఫెసర్ గా కొంతమంది జర్మనీ కూడా నేర్చుకుంటున్నారు. ఎందుకు? జర్మనీ దేశంలో వాడు ఇంగ్లీష్ అలో చేయడు, జర్మనీ భాష వస్తేనే అక్కడ మనకు జాబ్ వస్తుందని. అరబ్ కంట్రీస్ లో ఏమైతుందంటే అక్కడ ఇంగ్లీష్ కూడా డామినేట్ గా ఉంది కాబట్టి ఇంగ్లీష్ వచ్చినా అరబ్ లో కూడా బతికే పరిస్థితి ఉంది. ఒకవేళ ఇప్పుడు మొత్తానికి ఇంగ్లీష్ అయితే ఎక్కడైనా బతికేవచ్చు. అరబ్ దేశాల్లో ఇంగ్లీష్ లేదని కానీ మీరు కానీ చెప్పగలిగితే సచ్చినట్టు ఇక్కడ నాకు అరబ్ భాష కూడా పెట్టండి అని నేర్చుకొని, ఎందుకంటే అరబ్ కంట్రీలో వెళ్ళి బతికేస్తాను ఉంటుంది. అలాంటప్పుడు తెలుగు అన్నది మన మదర్ లాంగ్వేజ్, అది స్కూల్లో వెళ్ళి చదువుకోవాల్సిన పనే లేదు. అలాంటప్పుడు స్కూల్లో తెలుగు ఎందుకు? సో ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఒక మాధ్యమం. ఇక్కడ ఉన్న తెలుగుదేశం ఇక్కడ మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ లో వాళ్ళకి ఎక్కదు ఇప్పుడు స్టార్టింగే. ఎందుకంటే పిల్లలు పల్లెటూరులో చదువుకునే వీళ్ళంతా మీ పిల్లలు మా పిల్లలైనా తెలుగు మాట్లాడే వాళ్ళు, వాళ్ళకి తెలుగులోనే మనం ఎక్కించగలగాలి. మీరు అలా కాకుండా ఇంగ్లీష్ లో అన్నప్పుడు ఇంగ్లీష్ లో ఉన్న పేరెంట్స్ ఎవరైతే రిచ్ కిడ్స్ ఉన్నారో వాళ్ళు నిన్న ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఈ ఉర్దూ అరబిక్ తో పని లేదంటారు. ఇంగ్లీష్ కూడా నేను అనేది కొంత స్థాయి వరకు ఇంగ్లీష్ మీడియం కూడా వాళ్ళకి బడ్డనగానే ఉంటుంది పిల్లలకి. నేను తెలుగు మీడియమే, నేను డిగ్రీ దాకా తెలుగు మీడియం, నేను అపారమైన జ్ఞానం సంపాదించా. ఎందుకు? నాకు తెలుగులో చదవటం ఈజీ. ఏదన్నా మా నాయన అడిగితే తెలుగులో చెప్పటం ఈజీ. కానీ నన్ను స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో పడేస్తే నాకు ఆ ఇంగ్లీష్ చదవటం రాదు. మా నాయన ఒక రైతు బిడ్డ కాబట్టి ఆయనకి ఇంగ్లీష్ చెప్పడం రాదు. నేను ఇంకో ట్యూషన్ మాస్టర్ పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఇవన్నీ అవ్వవు కాబట్టి ఇదేదో మనకు అయ్యే పరిస్థితి కాదని మళ్ళీ వదిలేసి మా నాయనతో గోసి పెట్టుకొని వ్యవసాయం చేసే పరిస్థితి ఉంటది. సో లెర్నింగ్ ఎప్పుడు కూడా మాతృభాషలో ఉంటుంది అన్న దాంతో మాతృభాషనే నేర్చుకోవాలనే దాని మీద వెళ్ళారు. దాంట్లో ఎటువంటి అభ్యంతరము ఎవరికి లేదు. కాకపోతే ఇక్కడ సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు పర్సంటేజ్ ని చూసి పర్సంటేజ్ ప్రకారంగా విభజించి వాళ్ళకి వ్యత్యాసం చూపడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ నేను చెప్పదలుచుకుంది భాష అనేది మళ్ళీ చెప్తున్నాను, మతంకి సంబంధం లేదు. తమిళనాడు ఉంది, మతం సంబంధం లేదు. అన్ని మతాల వాళ్ళు మా తమిళ భాష. ఇక్కడ మతం గురించి చెప్పట్లా నేను అనేది సెక్యులర్ పదం కూడా అదే. దాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఇక్కడ నేను చెప్తుంది అదే. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాయి, హైదరాబాద్ ప్రాంతంలో లేదా ఒక ఏరియాలో అవుట్ రైట్ గా ఉన్నప్పుడు అక్కడ ప్రిడామినెంట్ గా ఉర్దూ ఉంది. మీరు చూస్తే హైదరాబాద్ బోర్డులు కానీ అన్ని ఉన్నాయి. సో అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు తెలుగు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఆ ఏరియా భాషని ఆ ఏరియాని గౌరవిస్తుంది కదా ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రెడామినెంట్ గా తెలుగు మాట్లాడేవాళ్ళు. ఉమ్. ఈ తెలుగు వద్దన్నారు అనుకో, ఇక్కడ ఇటు మానవభావం దెబ్బతిన్నాడే కదా. అసలు తెలుగు వద్దని ఎవరు నేను అన్నారు? నేను అనేది అదే, నేను చెప్పేది. అలాగే మలయాళం ఉంది, ఉమ్. అలాగే తమిళ్ ఉంది. ఉమ్. ఏ భాష అయినా భాషలో మెజార్టీ ఉన్న ప్రకారం వెళ్తా ఉమ్. వర్కౌట్ చేసుకుని, ఇప్పుడు నార్త్ ఉంది మొత్తం హిందీ. ఉమ్. సో మీరు చెప్పే మొత్తం హిందీ అంతా కూడా నార్త్ హిందీ ఇచ్చి ఇక్కడ రుద్దుతున్నారు. అదే మేము అడుగుతున్నాం. నేను మొన్న ప్రశ్నించింది అదే. మా ఓడికి రెండే అవసరం అయితే అది భాష, ఒకటి తెలుగు, ఎందుకంటే మేము మాట్లాడుతున్నాం, బతకటానికి ఇంగ్లీషు. మరి ఇంగ్లీష్ హిందీ నాకెందుకు? హిందీ భాష నాకు అవసరం లేదు కదా. నేను ఢిల్లీ వెళ్ళినా ఇంగ్లీష్ లో బతకగలుగుతాను. ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ ఉన్నప్పుడు నేను అదే అంటాను. లేదు వేరే language లేదు, ఎందుకు అంటారు? హిందీ పెద్ద భాష అయినప్పుడు నువ్వు హిందీ రుద్దాలన్నప్పుడు నేను మీలాగే నా తెలుగును కూడా రుద్దంటున్నా. అంతే. నా తెలుగును కూడా దేశం అంతా కంపల్సరీ చేయంటున్నా. మీరు కూడా మా ఉర్దూను కూడా దేశం అంతా కంపల్సరీ. ఇదే కదా నేను డిస్కస్ చేస్తాను, చెప్తా ఒకటి నేను ఉర్దూని శాస్త్రీయ నేను ఉర్దూని ఎందుకు చేయమంటున్నానంటే, ఇప్పుడు తెలుగు అన్నది మా ఆంధ్ర దాటితే ఎక్కడా వినపడదు, కనపడదు, ఎవరితోనైనా మాట్లాడాలన్నా లేదు. ఉర్దూ అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా నార్త్ సైడ్ వెళ్ళండి, పక్కన తెలంగాణ వెళ్ళండి, దీంతోనే పని. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమైనప్పుడు తెలుగు నేర్చుకోవడం ఎలా ఈజీయో అలాగే ఉర్దూ నేర్చుకోవడం కూడా ఈజీయే కదా అంటున్నా నేను. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ చెప్తాను, ఉర్దూ కూడా నడుస్తుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో నడుస్తుంది. నేను మీకు చెప్పేది చిన్న గీత పెద్ద గీత. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఇంగ్లీష్ కన్నా కూడా ఉర్దూకి అవకాశాలు ఉన్నాయనుకో, ఫస్ట్ నేనే ప్రిఫర్ చేస్తా. ఇంగ్లీష్ పక్క వాడిది, ఉర్దూ నేర్చుకోండి అని నేనే చెప్తాను. సో నా యాజ్ ఏ ఎడ్యుకేషనిస్ట్ గా నేను చెప్పదలుచుకుంది, స్థానిక భాష, బతకడానికి భాష, రెండే భాషలు అవసరం. ఇదే నేను చెప్పదలుచుకుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని భాషల్లో ఒక భాషని యాడ్ చేయడంలో ఏంటి సమస్య? ఇక్కడ నేను చెప్పదలుచుకుంది